ముగిసింది సార్. ఇవాళ విజయోత్సవ సభ కూడా జరగబోతోంది. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే దాని మీద నిన్న ఈవినింగ్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవడానికి డిసైడ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువగళం పూర్తి చేశారు కాబట్టి వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ చెప్పింది ఒకటే సార్, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఆహ్వానిస్తామనేది ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం. దీన్ని ఏ రకంగా చూడాలి? భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే మేము ఆహ్వానిస్తామంటూ ఉన్నారు. మరి ఇదే బీజేపీని 2019 ఎన్నికలకు ముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు. నరేంద్ర మోడీని ఎన్ని రకాలుగా అన్నారు. అసెంబ్లీలో కూడా అన్నారు. అసెంబ్లీలో అన్నారు, వారి నిరసన ప్రదర్శన చెప్పారు. దేనికి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు కాలేదు. 5 ఏళ్ల తర్వాత ఆ పొజిషన్లో ఏమైనా మార్పు ఉందా? ప్రత్యేక హోదా అమలైందా? విభజన హామీలు అమలయ్యాయా? మరి ఎట్లా కలుస్తున్నారు? సో ఏ ప్రాతిపదికతోనైతే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారో ఆ ప్రాతిపదిక ఇప్పటికీ ఉండగా మళ్ళీ బీజేపీతో కలుస్తామని ఎలా అనగలుగుతున్నారు? అప్పుడేమో ధర్మ పోరాట దీక్షలు పెట్టి బీజేపీని అనరాని మాటలు, మోడీని, ఆఖరికి మోడీ ఫ్యామిలీని కూడా అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడి ఇప్పుడు మోడీ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉన్న నాయకుడి క్రెడిబిలిటీ పోదా? పార్టీ ప్రజలు ఇది చంద్రబాబు నాయుడే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు. 2019 ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు, టీడీపీ వైసీపీ పోటీ పడి. ఈ మధ్య ప్రతిపక్షాలు మళ్ళీ మోడీ ప్రభుత్వమైన అవిశ్వాస తీర్మానం పెడితే పోటీ పడి 2 పార్టీలు సమర్థించాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ, టీడీపీ 2 సమర్థించాయి. 2 ఒకే వైఖరి పార్లమెంట్లో తీసుకుంటున్నాయి. అసెంబ్లీలో కొట్టుకుంటారు. అరే అసెంబ్లీలో ఏమో వీళ్ళు ప్రత్యర్థులు, పార్లమెంట్లో వీళ్ళు మిత్రులు. టీడీపీ వైసీపీ మిత్రులే పార్లమెంట్లో. ఎందుకంటే 2 పార్టీలు బీజేపీకి ఓటేశాయి. మీరు ఇటీవల ఢిల్లీ సర్వీసుల బిల్లులు అదే పనిచేశారు, అవిశ్వాస తీర్మానంపై కూడా అదే పనిచేశారు. పార్లమెంట్లో టీడీపీ వైసీపీ మిత్రపక్షాలు. మీకు కెన్ ఎనీబడి ఇమాజిన్ దిస్? జరుగుతున్నది కదా. సో ఇక అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. సో పరోక్షంగానైనా మద్దతు ఇస్తున్నాడు. కానీ టీడీపీ అప్పుడు విడగొట్టుకొని ఇప్పుడు ఎందుకు కలుస్తోంది? ప్రాతిపదిక ఏంటి? ఒకటి, ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు బీజేపీకి మద్దతు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకే వదిలేద్దాం. ఇక బీజేపీకి బలం ఉందా? 1% ఓటింగ్ కూడా లేదు. 1% ఓటింగ్ లేని పార్టీ గురించి ఎందుకు తహతలాడుతున్నారు అంటే ఆ 1% కూడా కలిసి రావడం ఇంపార్టెంట్ కాదని అన్నాను. కానీ ఆ కారణం రీత్యా కాదు. కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వ అండదండల కోసం కలుస్తున్నారు. ఒక రకంగా మోడీపై ప్రేమతో కాదు, భయంతో కలుస్తున్నారు. మోడీ అవసరం ఉంది కనుక కలుస్తున్నారు. సో బీజేపీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు బహిరంగంగా అన్నది వెంపర్లాడుతోంది టీడీపీ అన్నారు. అయినా కూడా మేము బీజేపీతో కలుస్తాం. మీరు తిట్టినా మంచిదే కలుస్తాం, మీరు అన్నా మంచిదే కలుస్తాం. ఇది తెలుగుదేశం గౌరవాన్ని పెంచుతుందా? బీజేపీ అయితే క్లియర్గా తిరస్కరిస్తుంది కదా, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తుంది కదా, అయినా మేము కలుస్తామని వెంబడిస్తే వాట్ మెసేజ్ ఇట్ గోస్? అంటే అది టీడీపీ బలాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా, బలహీనతను రిఫ్లెక్ట్ చేస్తుందా? ఒకసారి టీడీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ఇక బీజేపీకి బలము లేదు, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయలేదు. అసలు బీజేపీ రాజకీయ వ్యూహమే తెలుగుదేశాన్ని వీకెండ్ చేయాలి. తెలుగుదేశాన్ని వీకెండ్ చేసి బీజేపీ, మీరు ఎవరినైనా బీజేపీ నాయకుల్ని ఆఫ్ ద రికార్డ్ అడగని చెప్తారు, వైసీపీ టీడీపీలో ఏదో ఒక పార్టీ ఓడిపోవాలి, ఆ పార్టీ బలహీనపడాలి, ఆ ప్లేస్ మేము ఆక్రమించాలి అని. ఆ స్కెచ్ తెలుగుదేశం పైన బీజేపీ వేస్తుంది. అందుకే పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ను లైన్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా తెలుగుదేశం నాయకత్వంలో లేని రోజు బీజేపీ ఆపరేషన్ పెద్ద ఎత్తున మొదలవుతుంది. సో బీజేపీ వ్యూహమే అది. ఎన్నికల్లో ఈసారి టీడీపీ ఓడిపోతే టీడీపీ వీక్ అవుతుంది. టీడీపీయే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ పై కూడా బీజేపీ వ్యూహం అదే. దీనికి ఉదాహరణే మనకు మహారాష్ట్రలో శివసేన బీజేపీ మిత్రపక్షం కదా. ఒకప్పుడు శివసేనలో లోక్నాథ్ షిందేను పుట్టించారా లేదా? ఎన్సీపీలో అజిత్ పవార్ను పుట్టించారా లేదా? సో మీకు ఈ 2 పార్టీలు ఉదాహరణ. ఏడీఎంకేలో యొక్క దశలో ఈపీఎస్ పైన ఓపీఎస్ను పుట్టించారా లేదా?
తర్వాత ఓపీఎన్ నిలబడలేకపోయినది వేరే కారణం. సో 3 ఉదాహరణలు చెప్పాను మీకు. ఢిల్లీలో మనీష్ సిసోడియా ఆరోపించారా లేదా, నాకు వ్యతిరేకంగా ఆప్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్పై తిరుగుబాటు చేస్తారంటే మీకు మద్దతు ఇస్తామని. సో మనీష్ సిసోడియా స్టేట్మెంట్ ఇది. తర్వాత మీకు లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు బాబాయ్, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ పెట్టి బీజేపీ లాభపడిందా లేదా. జేడీయూ నితీష్ కుమార్ చెప్పాడు మా పార్టీని చీల్చాలని చూస్తున్నారని. సో బీజేపీ రాజకీయ వ్యూహమే తన పొలిటికల్ స్పేస్ పెంచుకోవటానికి వల్నరబుల్గా ఉన్న ఇతర పార్టీల్ని ఆపరేషన్ చేస్తుంది బీజేపీ. అది రైటా రాంగా తర్వాత సంగతి. రాజకీయాల్లో ఏది రాంగ్ ఉండదు, ప్రత్యర్థుల్ని మరి దెబ్బతీసే కదా పార్టీలు పెరగాల్సింది. సో అందువల్ల బీజేపీ పెరగడానికి వారి రాజకీయ వ్యూహం వారిది. కొన్నిసార్లు కలుపుకుంటారు, కొన్నిసార్లు దూరం పెడతారు, కొన్నిసార్లు విడగొడతారు, ఇవన్నీ జరుగుతుంటాయి రాజకీయాల్లో, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గేమ్. కానీ ఫండమెంటల్గా ఇది బీజేపీ తప్పు కన్నా టీడీపీ తప్పు. టీడీపీకి అర్థం కావాలి కదా, ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే. అయినా తెలుగుదేశానికి అర్థం కావడం లేదు. విచిత్రం ఏంటంటే, సో అప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకొని నష్టపోయారు. బీజేపీతో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కానప్పుడు ప్రొటెస్ట్ చేసి వీలైనంత ఎక్కువ సాధించి ఎలక్షన్లకు పోయి ఉంటే నష్టం జరిగేది కాదు. కానీ ఆ పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరాటం చేసింది టీడీపీ. ఆడ బీజేపీ లేదు, లేని శత్రువు పైన పోరాడింది. అసలు పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి పైన, కానీ మోడీ పైన పోరాడాడు చంద్రబాబు నాయుడు. అసలు బీజేపీ లేని బీజేపీ పైన పోరాటం జరిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? చేయలేదు కదా సార్. అప్పుడేమో లేని బీజేపీ పైన పోరాటం చేశారు, ఇప్పుడేమో లేని బీజేపీని కలుపుకుందాం అనుకుంటున్నారు. సో అందువల్ల తెలుగుదేశంలో ఉన్న వ్యూహాత్మక లోపాలకు ఇది ఉదాహరణ. ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమన్నా